2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం మకర రాశి వారి రాశి ఫలితాలు. మకర రాశి వారు ఈ సంవత్సరం 5 అద్భుతాలను చూడబోతూ ఉన్నారు. కానీ ఒక సమస్య కూడా పొంచి ఉంది. మరి మకర రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి అద్భుతాలను చూడబోతూ ఉన్నారో, ఏ విషయంలో సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మకర రాశి వారు ఈ సంవత్సరం ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో, శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము బో, జ, జి, జు, జే, జో, ఖ, గా, గి అయితే మీరు మకర రాశికి చెందుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి కలిగే ఆదాయం 8గా, వ్యయం 4గా ఉంది. ఈ సంవత్సరం ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. అయితే ఈ సంవత్సరం మిమ్మల్ని అవమానించేవారు అధికంగా ఉన్నారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆదాయపరంగా పురోగతి కలుగుతుంది. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రతిష్ట పెంచుకోగలుగుతారు. అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనం అలవాట్లలో మార్పులు రావటం కారణమవుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. స్త్రీ సంతానం అయితే మరిన్ని విజయాలు సాధిస్తారు. వ్యాపారానికి, పరపతికి, పలుకుబడికి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. గొప్ప అవార్డును అందుకుంటారు. స్వయం శక్తితో, మేధస్సుతో ధనం సంపాదిస్తారు. మీకు జరుగుతున్న అన్యాయాన్ని పరోక్షంగా ఎదుర్కొంటారు. మాటలు తక్కువ, చేతలు ఎక్కువగా ఉంటాయి. విభేదాలను మనసులోనే ఉంచుకొని మీ ఇబ్బందులకు కారణమైన వాళ్ళను సరైన విధంగా ఎదుర్కొంటారు. మీ పద్ధతుల్లో, మనస్తత్వంలో మార్పులు రావడానికి ప్రక్కవాళ్ల ప్రవర్తనే కారణం. ఇతరులు అనుసరిస్తున్న పద్ధతులు సరైనవి కావని మీరు నమ్మినా అవి సక్రమమైన ఆర్థిక ఫలితాలు ఇవ్వటం వల్ల మీకు అంతర్గతంగా కోపం, నిరాశ కలిగిస్తాయి. నిజాయితీ ప్రశ్నార్థకం అవుతుంది. నలుగురు నడిచే బాట ఇష్టం లేకపోయినా మీరు అదే బాటలో పయనిస్తారు. చట్టబద్ధంగా అందరికంటే అధికంగా లబ్ధి పొందుతారు. వైవాహిక సంబంధిత విషయాల్లో అనుచిత స్థితి తొలగిపోతుంది. విశేషించి స్త్రీలకు సంబంధించిన అంశాలు పరిష్కారమవుతాయి. స్థాయి లేని వ్యక్తులను చేరదీసి ఆదరిస్తారు. అందులోని మర్మం మీకు తప్ప మరెవ్వరికీ కూడా తెలియదు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్న ఆస్తుల విలువ రెట్టింపును దాటిపోతుంది. తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి. కళా సాహిత్య రంగంలోని వ్యక్తులతో విరోధం ఏర్పడుతుంది. సంస్థ లాభాలలో నడుస్తున్నప్పటికీ న్యాయపరంగా సౌకర్యాలు పెంచబడవు. దీని కొరకు కూడా పోరాటం చేస్తారు. కొంతవరకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో మార్పుల పట్ల శ్రద్ధ ఎప్పుడూ లేని విధంగా చూపిస్తారు. జీవితానికి సంబంధించిన ముఖ్య విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోలేరు. ఎక్కువ కాలం వేచి ఉండటం మీ వల్ల కాదని గ్రహిస్తారు. కొత్త విధులు నేర్చుకునే అవకాశం ఉంది. ఏ ఉన్నత స్థితి కొరకు మీరు అనేక రోజులుగా శ్రమించారో అదే ఉన్నత స్థానాన్ని ఏమాత్రం శ్రమించని వ్యక్తులు ప్రయత్నించటం ఆశ్చర్యానికి, ఆందోళనకు కారణమవుతుంది. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కలుగుతుంది. వస్తువులు, ఆభరణాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పోటీలో అతి కష్టం మీద నెగ్గుతారు. విజయం సాంకేతిక పరమైనదిగా అనిపిస్తుంది. ప్రత్యర్థి వర్గం లోపాలు మీకు బాగా లాభిస్తాయి. ఆర్థికంగా ఉన్న భారం చాలా మేరకు తగ్గించుకుంటారు. నూతన రుణాలు చేస్తారు. అభివృద్ధికి మాత్రమే ఈ రుణాలు పరిమితవుతూ ఉంటాయి. శారీరకంగా, మానసికంగా అధిక శ్రమకు గురి చేసే కార్యకలాపాలు అధికంగా ఉంటాయి.
ఉన్నత స్థానాలలోని వారు, అధికారులు, రాజకీయ అధికారం కలిగిన వాళ్ళు మీకు సన్నిహితం అవుతారు. పరిచయాలను ఉపయోగించుకోవటంలో ఈ సంవత్సరం విజయం సాధిస్తారు. సంవత్సర ప్రారంభంలో ధనవ్యయం, సహకారాలు లభిస్తాయి. కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతనమైన విధానాలు అమలు చేసినందున ప్రయోజనాలు లాభిస్తాయి. ప్రజా సంబంధాలపై ఆధారపడిన వృత్తి ఉద్యోగాల వారికి అనుకూల ఆర్థిక పరిణామాలు కలుగుతాయి. మీ సృజనాత్మక శక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు సన్నిహితులైన వ్యక్తులు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. చిన్ని అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకుంటారు. దూరదృష్టితో కొనుగోళ్లు, అమ్మకాలు సాగిస్తారు. ఒకే సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి రావటం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రతివ్యూహాలను మార్చుకుంటారు. క్రమశిక్షణ పాటించి శ్రమించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయత పెరుగుతుంది. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. మహత్తరమైన కార్యాలకు శ్రీకారం చుడతారు. టెండర్లు, సబ్ కాంట్రాక్టర్లు అనుకూలం అవుతారు. నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేయవద్దు. గట్టి పోటీ ఎదురయ్యే ప్రతి విషయాన్ని ఎక్కువ శ్రద్ధ వహించి ఎదుర్కోవాలి. నూతన బాధ్యతలు, సౌకర్యాలు, అధికారాలు లాభిస్తాయి. చేసిన పొరపాట్లను మాత్రం మళ్ళీ చేయవద్దు. మంచి పని అయినా ఎక్కువ మందికి ఇష్టం లేనిది అయినప్పుడు ఆ పనులు చేసి మీరు విరోధం కొని తెచ్చుకోవద్దు. ఇతరుల నుండి అధిక స్థాయిలో ప్రయోజనాలు, కృతజ్ఞతల వంటివి ఆశించవద్దు. ఆచార వ్యవహారాలు, మమతానురాగాలు అన్నీ వ్యాపారమయం అని ఆలస్యంగా గ్రహిస్తారు. మిమ్ములను అనుసరించి మీ సలహాలు విని ఎంతోమంది బాగుపడతారు. జీవనోపాధి ఏర్పరచుకుంటారు. మీకు అనుకూలమైన వర్గాన్ని ఏర్పరచుకోవటంలో శ్రద్ధ వహిస్తారు. చాలా విషయాల్లో మీ ఊహకు అనుగుణంగా వ్యక్తులకు దూరంగా ఉండటం సరైనది కాదని తెలుసుకుంటారు. గతంలో భయపెట్టిన కష్టాలు మబ్బుల్లాగా విడిపోతాయి. విచారణలో ఉన్న అంశాలు మీపై అపోహలు, బూటకం అని తేలిపోతాయి. పెద్దవాళ్ల ఆరోగ్యం గురించి మీరు తీసుకునే జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. శత్రువర్గాన్ని దెబ్బతీయకూడదన్న నియమాలు పక్కన పెడతారు. నిర్మాణాలు, పునర్నిర్మాణాలు ఆలస్యం కావచ్చు, అయినా అవి మంచికే పరిణమిస్తాయి. దూర ప్రాంతాలలో, విదేశాలలో అనుసరించాల్సిన మీ వ్యాపార, విజ్ఞాన, దూర ప్రాంత సంబంధిత అంశాలు ఈ సంవత్సరం అమలుకు నోచుకుంటాయి. ప్రతి పని సరైన సమయానికి పూర్తి చేస్తే మీ వైఖరిలో మార్పు వచ్చి కొంత మీ పనులు పూర్తి చేస్తారు. పని ఒత్తిడిని ఈ విధంగా అధిగమిస్తారు. నమ్మకస్తులైన వాళ్ళు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, అనుచర మిత్రవర్గంగా ఉండటం లాభించే అంశమే అయినా వాళ్ళ పట్ల ఎంతలో ఉండాలో అంతలో ఉండటమే మంచిదని ముందుగానే గ్రహించండి. ప్రారంభించిన కార్యక్రమాల్లో కొన్ని విజయవంతమవుతాయి. ఫలితాలను చేతికి వస్తాయి. మిగిలినవి విఫలం కావు. వాటిపై కొన్ని నిర్ణయాలు న్యాయపరంగా, వ్యవహార పరంగా ఆలోచన చేయవలసి వస్తుంది. ఇష్టదైవాన్ని ఆర్థికంగా పూజిస్తారు. కష్టాల్లో దేవుణ్ణి ఎక్కువగా పూజించటం సహజం సుమి. సౌఖ్యంగా ఉండి పూజించటం విశేషం. అనుష్ఠానపరులైన వారితో వాగ్వివాదాలు వద్దు. సంతానం కొరకు కొన్ని కొత్త రుణాలు చేయవలసి రావచ్చు. కూడబెట్టిన ధనం అక్కరకు వస్తుంది, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. సన్నిహిత వర్గానికి, సహోదర వర్గానికి అండగా నిలుస్తారు. కొన్ని విచారణలో మీ సాక్ష్యం అవసరం కావటం ఇబ్బంది కలిగించవచ్చు. ఉన్నత స్థానాల్లోని వారి వద్ద మీ గౌరవము పదిలముగా ఉంటుంది. మీరే ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించబడతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. అప్పులు తీరుస్తారు. ప్రభుత్వం నుండి సహాయం పొందుతారు. కౌలుదారులకు లాభాలు కలుగుతాయి. చెరువులు కొంటారు. ఆల్రెడీ చెరువులు ఉన్న వారికి విశేషంగా ఫలితాలు వస్తాయి. కూరగాయలు పండించే వారికి విశేషంగా లాభాలు కలుగుతాయి. పండ్ల తోటల వారికి లాభాలు కలుగుతాయి. జీవన వృద్ధి, కుటుంబంలో సౌఖ్యము. కోళ్ల ఫారం ఉన్నవారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మకర రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యలో ఉత్తీర్ణులు అవుతారు. తోటి విద్యార్థులకు సహాయ సహకారులుగా ఉంటారు. జూన్ నుండి అక్టోబర్ వరకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఈ సమయంలో మీరు కోచింగ్ వంటి వాటికి డబ్బులు కట్టి వృధా చేస్తారు. మీరు ఏదైనా కోచింగ్ లేదా ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటే అక్టోబర్ నెల తర్వాత ట్రై చేయండి.
చెడు స్నేహాల వల్ల విలువ కోల్పోతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవారు శ్రమిస్తే మంచి ర్యాంకు పొందుతారు. విదేశాలలో చదవడానికి అవకాశాలు వస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. మంచి విజయాలను పొందుతారు. నేషనల్, ఇంటర్నేషనల్ టీంలో సెలెక్ట్ అవుతారు. మీపై మీరు నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళండి. ఎవరు మిమ్మల్ని అవమానించినా పట్టించుకోకండి. యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్పై, డైరెక్షన్పై ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ సంవత్సరం అవకాశాలు వస్తాయి. పెద్దవారితో కలిసి షూటింగ్ చేస్తారు. మంచి విజయాలను పొందుతారు. కొత్తగా సినీ, సీరియల్ రంగంలోకి వెళ్ళాలని అనుకునేవారు మే నెల లోపు కానీ అక్టోబర్ నెల తర్వాత కానీ ట్రై చేయండి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అవార్డులను పొందుతారు. మీ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మంచి ఆశయాలతో జీవిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక క్రమశిక్షణను పాటిస్తారు. చెప్పదలుచుకున్న విషయాల్ని సౌమ్యంగా చెప్పటం మేలు జరుగుతుంది. వివిధ రకాల అంశాలను పరిశీలించి ధైర్యం చేసి అప్పు చేసి పెట్టుబడి పెడతారు. లాభపడతారు. ఉన్నతాధికారుల సహాయంతో కొన్ని పొరపాట్లను సరిదిద్దుకోగలుగుతారు. ఇలాంటి వాటికి ప్రచారం కాకుండా జాగ్రత్త వహించాలి. మీ పరపతి ఇతరులకు తెలియకుండా ఉండటమే మేలు. చాలా కాలంగా మిమ్మలను ఇబ్బందులకు గురి చేసిన వాళ్లకు వ్యతిరేకంగా ఓ బలమైన వర్గాన్ని రూపొందిస్తారు. ప్రారంభంలో మీ కార్యక్రమాలు కక్ష సాధింపు వైఖరి అనిపించినా పరిస్థితుల ప్రభావం వల్ల అందరూ మిమ్మల్నే సమర్థిస్తూ ఉంటారు. ఆశించిన రాజకీయ మద్దతు లేకపోవటం ఆగ్రహానికి కారణమవుతుంది. చిత్ర విచిత్రమైన వ్యాపారాల్లో మీరు పాలుపంచుకుంటూ ఉంటారు. దైవ అనుగ్రహం లేదని భావిస్తారు, కానీ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. వైద్య సంబంధ వ్యాపారాలు అనుకూలిస్తాయి. మీ మేధస్సు, ఆలోచనలు తిరస్కరణకు గురి అవుతూ ఉంటాయి. ఇది మీకు నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలపరంగా కొన్ని వివాదాలలో చిక్కుకుంటారు. మారిన పరిస్థితులను అనుసరించి మసులుకోవటం వల్ల మేలు జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమకు తగిన దైవానుగ్రహం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలు ఎన్నో ఈ సంవత్సరము పరిష్కారమవుతాయి. జీవిత ఆశయం సాధించాలన్న దిశగా అడుగులు ముందుకు వేస్తారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. చీకటిని చీల్చి రవికిరణం ప్రకాశించినట్లుగా ఎంతో శ్రమించగా వచ్చిన ఫలితాలు ఆనందంలో మిమ్మల్ని మైమరిపిస్తాయి. నరదృష్టి, బంధుఘోష అధికంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డాక్టర్స్కు, లాయర్లకు, చార్టెడ్ అకౌంట్స్ వారికి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, మందుల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోకుండా వాస్తవాలను ప్రత్యక్షంగా గ్రహించి నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్స్ చేతికి అందుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతూ ఉంటాయి. పిఎఫ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల లబ్ధి పొందుతారు. రహస్యంగా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభిస్తూ ఉంటారు. ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. అధిక శ్రమ చేస్తారు. అయితే మీరు ఊహించిన పరిణామాలు ఏర్పడడం వల్ల ప్రత్యర్థుల వ్యూహాల వల్ల కొన్ని విషయాల్లో అంతగా లాభాలు రావు. అయినప్పటికీ మరో రూపంలో ధనం వస్తుంది. ఆ లోటును పూడుస్తుంది. తెలిసి తెలియని వైద్యాలు చేయించుకోవద్దు. ఇందువల్ల తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవుతాయి. పట్టుదలతో కృషి చేస్తారు. దీని వెనుక ఆంతర్యంలో ప్రతీకారము, పగ పొంచి ఉంటాయి. నరదృష్టి, నరఘోష పోవడానికి అర్థం కాని రోగాలు, సమస్త దుష్టశక్తుల నుండి నాగబంధం రక్షణ ఇస్తుంది. నాగబంధం అత్యంత శక్తివంతమైనది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకొని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. శాంతి, సహనము, ఓర్పు వహించి చర్చలను ఫలబద్ధకం చేసుకుంటారు. మీ ప్రయోజనాలను పరిష్కరించుకుంటారు. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వద్ద మీ విశ్వాసాన్ని నిరూపించుకోవలసి రావటం ఇబ్బందికరంగా మారుతుంది. మీరు అందరిలోనూ ప్రత్యేకతను కలిగి ఉండటం కొందరి అసూయకు కారణమవుతుంది. మొండి వర్గ వైషమ్యాలు మీ మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. ముక్కు మీద కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు. సన్నిహిత సహచరులతో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి పరోపకారం చేస్తారు. డాంబికంగా వ్యవహరిస్తూ గొప్పలు చెప్పుకునే వారిని దూరంగా ఉంచుతారు. వినోద కార్యక్రమాల కోసం కొన్ని వృధా ఖర్చులు చేస్తారు. అయితే ఇది కూడా భాగమేనని సరిపెట్టుకుంటారు. బద్ధకం, అతి నిద్ర, నీరసము, అలసట
మతిమరుపు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. పోలీస్ డిపార్ట్మెంట్లోని వారికి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన నేరస్తులను పట్టుకోగలుగుతారు. ఇతరులను ఆదర్శంగా తీసుకుని వినూత్న ప్రయోగాలు చేసి నామమాత్రపు ప్రయోజనాలు పొందుతారు. అపరిమితమైన విజ్ఞానాన్ని చేజిక్కించుకుంటారు. పరువు నష్టానికి సంబంధించిన దావాలు కోర్టులో వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించడం మంచిది కాదని గ్రహించండి. మీ ప్రతిస్పందన శత్రువులకు బలం చేకూరుస్తుంది. దురాశకు పోయి నష్టపోయిన మీ ఆత్మీయులను మందలిస్తారు. గతంలో మీకు సహాయం చేస్తాం అని చెప్పి భూతద్దంలో చూపిన చిన్నపాటి విషయాలు మీ దగ్గర పనిచేయవు. స్వార్థపరుల సంకుచిత వైఖరి స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ముందుగా ఏ విషయంలోనూ మీ అభిప్రాయాలు తెలియజేయవద్దు. ఎదుటి వాళ్ళ వ్యూహం గురించి గ్రహించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మీ ప్రతిష్టను కాపాడుకుంటారు. క్రమశిక్షణ లేని అనవసరపు ఖర్చులు చేసే మీ వాళ్లను అదుపులో పెట్టుకోవడంలో మీరు విఫలమవుతారు. మంచి చెప్పి సన్మార్గాలు బోధించి ఆత్మీయ కుటుంబ వర్గంతో సహా చాలామందికి విరోధులవుతారు. మీ పురోగతిని సహించలేని వారిలో మీ ఆత్మీయ వర్గం, బంధువర్గం, స్నేహితులు కూడా ఉంటారు. ఇది మీకు ఎంతగానో ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. ఇలాంటి పనులకు స్వస్తి చెప్తూ ఉంటారు. ప్రయోజనాలు వదులుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలను అధిగమించడం జరుగుతుంది. మీకు ఇబ్బంది కలిగించే ఉత్తర్వులు మీ ప్రమేయం లేకుండానే రద్దు అవుతూ ఉంటాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. తొందరపడి అడ్వాన్సులు ఇవ్వవద్దు. అన్నీ సరిచూసుకుని నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇవ్వండి. ఇక ఈ రాశి స్త్రీల విషయానికి వస్తే నూతన అవకాశాలు, అధికార స్థానములకు మీరు దరఖాస్తులు చేయిస్తారు. ఆదాయ వ్యవహారాల విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించుట మంచిది. బంధువుల, ప్రముఖుల ఆశీర్వాదం వల్ల కొన్ని కొత్త కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో నడుస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ విద్యలు మీకు అనుకూలంగా ఉండి కొంత ఊరట కలిగిస్తాయి. విద్యారంగంలో కొంత అభివృద్ధి కనబరుస్తూ ఉంటారు. భూమి, వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. ఆభరణాల మీద ఆసక్తి తగ్గుతుంది. క్రీడలు, సాహిత్య రంగము, కళారంగంలో ప్రతిభ కనపరిచి ముందడుగులో ఉంటారు. వివాదాలకు దూరంగా చేతనైనంత వరకు కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. జ్యేష్ఠ సంతానం వల్ల కొన్ని చిక్కులు, ఇబ్బందులు తప్పవు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, సౌందర్య సాధనకు, వృద్ధికి, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వాహన యోగ్యత కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్వల్ప సాంకేతిక ఇబ్బందులు రావచ్చు. దంత సౌందర్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సి రావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యవహారాలు, విద్య, ఉద్యోగము మొదలైనవి కలిసి వస్తాయి. తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని అంశాలు వస్తాయి. అవి నిలబడతాయో లేదోనని మీరు సంశయించి వెనుకంజ వేయటం జరుగుతుంది. స్థిరాస్తులు కొంత కలిసి వస్తాయి. సాహిత్య రంగంలో, సినీ రంగంలో అవకాశాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల ఆశ్రయం కోరవలసి రావచ్చు. ఓ గొప్ప ప్రయోజనం కొరకు విలువైన ఆస్తిని తక్కువ ధరకు అమ్మే అవకాశం కూడా ఉంది. ధనం ప్రవాహంలాగా వస్తుంది, ఖర్చు అవుతుంది. సంతానం విషయంలో మీ నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సంతాన పురోభివృద్ధికి మరింత శ్రమించవలసిన అవసరాన్ని గుర్తిస్తారు. పోటీ ప్రపంచంలో మీ సాటి వాళ్ళు మిమ్మలను అధిగమించి వెళ్తూ ఉన్నారన్న భావన తగ్గుతుంది. మిమ్మలను ఎవరూ అధిగమించలేరన్న విషయాన్ని గ్రహిస్తారు. ఎదుటి వాళ్ళ ఆంతర్యం గ్రహించటం కష్టమవుతుంది. దీనిపైనే ముఖ్య నిర్ణయాలు ఆధారపడి ఉండటంతో సంకటానికి లోనవుతూ ఉంటారు. అన్ని బంధాలు డబ్బులతోనే ముడిపడి ఉంటాయన్న వాస్తవం మీ అనుభవంలోకి వస్తుంది. జీవితంలో విలువైన పాఠాలను కాలమే నిర్ణయిస్తుంది. బంధుప్రీతి, స్నేహితుల ఎడల అపారమైన బంధం, వీరి లక్షణము, బలహీనత కూడా పక్కవాళ్ల మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, ధనం సాధనే ధ్యేయంగా జీవించరు. ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తూ ఉంటాయి. దాంపత్య జీవితంలో టీ కప్పులో తుఫాను వంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మకర రాశి వారికి యోగకాలం అని చెప్పవచ్చు. మీలో మనోధైర్యం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఈ సంవత్సరం తృతీయ స్థానంలో శని, తృతీయ, ద్వితీయ స్థానాల్లో రాహువు, పంచమ, అష్టమ స్థానాల్లో గురువు, భాగ్య, అష్టమ స్థానాల్లో కేతువు, రవి, చంద్ర గ్రహణాలు, గురు, శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు, శనిగ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. మెడలో లేదా చేతికి దుర్గాదేవి కంకణాన్ని ధరించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఈ సంవత్సరం గురు, రాహు, కేతు గ్రహాలు అనుకూలంగా లేవు. రాహు, కేతు గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తప్పించుకోవడానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. షష్ఠి తిథులలో మర్చిపోకుండా సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం గురుగ్రహానికి హోమం చేయించండి. గురువారం చెడు అలవాట్లకు, మాంసాహారానికి దూరంగా ఉండండి. నారాయణ మంత్రం జపించండి. ఈ పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. మరి మకర రాశికి చెందిన వారు ఈ సంవత్సరం అంతా ఈ పరిహారాలను చేయండి. అలాగే మీకు విరుద్ధంగా ఉన్న వ్యక్తులతో వాదనకు దిక్కండి. ఇవి 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి వారి రాశి ఫలితాలు.